ఓం నమో వెంకటేశాయ. అందరికీ శుభోదయం. మొన్నటి వీడియోలో చాలామంది నాకు సపోర్ట్ చేశారు, సబ్స్క్రైబ్ చేశారు. సో అలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి, మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను. ఈరోజు మనము విద్యార్థులు చాలామంది ఎగ్జామ్ టైంలో ఒత్తిడికి లోనవుతున్నారు. దాంతోపాటు పేరెంట్స్ కూడా మంచి మార్క్స్ తీసుకురావాలి, కష్టపడి చదవాలని చెప్పి వాళ్ళకి చెప్తున్నారు. కరెక్టే, కానీ ఎలా చదవాలి, ఒత్తిడి నుంచి మనం ఎలా బయటికి రావాలని చెప్పి మనం ఈరోజు తెలుసుకుందాము. అంతకంటే ముందు ఒక విషయం, మీకు పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, విద్యావంతుడు కాకపోతేనే అసలైన తప్పు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్థిక స్తోమత లేదు, మా పిల్లల్ని మాతో పాటు పనికి తీసుకెళ్తామని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ వాడిలో కష్టపడే నైపుణ్యం, చదువుకునే ఇష్టం అనేది ఉంటే ఖచ్చితంగా వాడు విద్యావంతుడు అవి తీరుతాడు. సో కష్టపడి ఇష్టపడి రెండు చదివితేనే విద్యావంతుడు. ఎప్పుడైతే మీరు ఇష్టపడి చదువుతారో, విద్యావంతుడు అవుతారో, దేశం కూడా గర్వపడుతుంది. వయసుతో సంబంధం లేకుండా విద్యను ఎవరైతే అభ్యసించి ఒక గొప్ప ఉన్నత స్థాయికి ఎదుగుతాడో, ప్రపంచం కూడా తల వంచుతుంది వాళ్ళకి. సో ఓకే, మనం ఈరోజు ఎగ్జామ్స్లో మనం ఎలా చదువుకోవాలనే గురించి మాట్లాడదాం. మనము ఎగ్జామ్స్ చదివే ముందు ఒక 5 మెథడ్స్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆ 5 మెథడ్స్ ఏంటనేది మనము చూద్దాం. ఫస్ట్, మనము టెక్స్ట్ బుక్ ఖచ్చితంగా చదవాలి. టెక్స్ట్ బుక్ తీసుకొని ఏ రోజుకి ఆ రోజు లెసన్ లేదా పూర్తి స్థాయిలో ఎన్ని లెసన్ జరిగాయో అన్ని లెసన్ ఒకే రోజు చదవడం చాలా కష్టం, కానీ టైం టేబుల్ ప్రకారం చదవాలి. ఫస్ట్ మెథడ్లో మనము చూసినట్లయితే టెక్స్ట్ బుక్ని మనం బాగా చదవాలి. చదివిన దాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి. పారాగ్రాఫ్ లాగా చదవకుండా ఒక్కొక్కటి స్లోగా అర్థం చేసుకుంటూ ఎక్స్పాండ్ చేసుకుంటూ చదవాలి. రెండవది, చదివేటప్పుడు ఎక్కడైతే మనకి అర్థం కాని పదాలు ఉంటాయో ఆ పదాలను మనము నోట్బుక్లో రాసుకోవాలి. నోట్బుక్లో రాసుకున్న తర్వాత వాటిని మనము స్కూల్కి వెళ్ళిన తర్వాత మేడంతో కానీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో క్లాస్ టీచర్స్ వాళ్ళతో మీరు డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. మూడవది, చదివేటప్పుడు క్వశ్చన్ ట్యాగ్ లాగా చదవాలి. ఈ కంటెంట్ని క్వశ్చన్ ట్యాగ్ ఎందుకు అంటున్నానంటే, మీరు చదివేది కంటెంట్లో, ఆ కంటెంట్లోని కొన్ని ప్రశ్నలు మీరే వేసుకోవాలి. ఇప్పుడు మన భారతదేశంలో భూగర్భ జలాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీరు ఆ కంటెంట్లో ఆ పేజీ గురించి మీరు చదువుతూ ఉన్నారు. చదివిన తర్వాత మీరు క్వశ్చన్ ట్యాగ్ ఎలా చేసుకోవాలంటే, షార్ట్ క్వశ్చన్స్కి మనకి 2 మార్క్స్ వస్తాయి, 4 మార్క్స్కి వస్తాయి, 8 మార్క్స్కి వస్తాయి. కాబట్టి మీరు 2 మార్క్స్కి ఎలా క్వశ్చన్ చేయాలి, భూగర్భ జలాలు అనగానేమి అనేది 2 మార్క్స్ క్వశ్చన్స్. ఒకరి 2 లైన్స్ 3 లైన్స్ రాస్తే మీకు 2 మార్క్స్కి వస్తాయి. లేదా భూగర్భ జలాల వలన ప్రయోజనాలు ఏంటి అన్నప్పుడు మనము క్వశ్చన్ పెరిగింది కాబట్టి మనకి 3 మార్క్స్ కూడా వస్తాయి. అలాగే భూగర్భ జలాలు అనగానేమి, భూగర్భ జలాల గురించి ఆవశ్యకత ఏమిటి, వాటి వలన ప్రయోజనాలు ఏంటో కూడా మనము అడిగినట్లయితే మనకి 4 మార్క్స్ ఖచ్చితంగా ఇస్తారు. లేదా పూర్తిగా వివరించండి అన్నప్పుడు 8 మార్క్ క్వశ్చన్స్ మనకి ఇస్తారు. ఇలా మీరు చదివిన పేరాలో క్వశ్చన్ టైప్ చదువుకున్నట్లయితే మీరే విన్నర్స్. 4th మెథడ్, నాలుగవది ఏంటంటే, ఏదైతే మీరు చదివారో చదివిన దాన్ని ఒకసారి మళ్ళీ నోటు పుస్తకం పైన రాసుకోవాలి. మీరు ఏదైతే చదివారో అవన్నీ కూడా నోటు పుస్తకం పైన రాసుకోవాలి. 5వది మెథడ్ ఏంటంటే, ఏదైతే ఫస్ట్ చదివారు, 2వది అండర్లైన్ చేసుకున్నారు, 3వది క్వశ్చన్ ట్యాగ్లా చదివారు, 4వది మీరు బాగా నోట్ పుస్తకం పైన రాసుకున్నారు. తర్వాత రివిజన్ కంపల్సరీగా చేయాలి. ఈ 5 మెథడ్స్ మీరు కానీ ఫాలో అవుతే ఖచ్చితంగా మీరే విన్నర్. ఎగ్జామ్ టైం అన్నప్పుడు మనము అప్పటికప్పుడు పుస్తకాలు పట్టుకొని చదవడం కాదు, ముందే చదివిన దాన్ని రివిజన్ చేసుకుంటూ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. ఇది చదివే మెథడ్. తర్వాత
మీరు దేన్ని అవాయిడ్ చేయాలంటే బట్టి శృతిని అవాయిడ్ చేయాలి. ఎగ్జామ్స్ కోసం గబగబని చదివేసి ఆ తర్వాత మీరు దాన్ని ఎగ్జామ్స్ అయిపోయినాక మీ మైండ్లో కూడా ఉండదు. అంటే అది యాక్సెప్ట్ చేయదనమాట. మళ్ళీ మీకు కొత్తగా పాఠాలు నేర్చుకున్నట్టు, కొత్తగా చదివినట్టు ఉంటుంది. సో అందుకని బై హార్ట్ మెథడ్ని పూర్తిగా అవాయిడ్ చేస్తూ అవగాహనతో కూడిన విద్యను మీరు అభ్యసించినట్లయితే పరీక్షల్లో మీరే టాపర్గా ఉంటారు. సో ఖచ్చితంగా ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. మీరే విజేతలు అవుతారు. ఎగ్జామ్ టైంలో ఎవ్వరూ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే చదివారో అదే కంపల్సరీ ఎగ్జామ్స్లో వస్తాయి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. SA2 ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అందరూ హార్డ్ వర్క్ చేయండి, కష్టపడి చదవండి, టైం టేబుల్ ప్రకారం మీరు చదవండి. మీరే సక్సెస్ అవుతారనమాట. ఇప్పుడు ఏదైతే చదివారో మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కూడా మీకు అదే ఉపయోగపడతాయి. అంటే ఒకసారి చదివింది మర్చిపోవడానికి కాదు కదా. సో చాలామందికి నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.